మనం గోల్ స్ట్రాంగ్గా అనుకుంటాం, దానికి కావాల్సిన కష్టం పడుతుంటాం, దానికి కావాల్సిన అవకాశాలని మనం చేజుక్కుంచుకొని ముందుకు వెళ్ళటం కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేస్తుంటాం. మరి తప్పు ఎక్కడ జరిగింది అంటే, నీకు ఎన్నో అన్ఫోర్సీన్ బయటకు వస్తుంటాయి, ఒక డిస్ట్రక్షన్స్ వస్తుంటాయి, డిసప్పాయింట్మెంట్స్ వస్తుంటాయి, నేను డీమోటివేట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి డీలు ఎన్ని ఉన్నా సరే దాన్ని ఢీ కొనాలంటే ఒక డిటర్మినేషన్ ఉండాలి. అది వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే బెదరకూడదు, మన ధ్యేయం చెక్కు చెదరకూడదు, అకుంఠిత దీక్షతోటి ముందుకు వెళుతూ ఉండాలి. నా విషయానికి వస్తే కనుక, నేను వచ్చిన కొత్తలో డెఫినెట్లీ నన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను హీరోగా ఎదుగుతున్న సమయంలో, హీరోగా 4-5 సినిమాలు చేస్తున్న సమయంలో కొంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను ఒక తక్కువ స్థాయి రౌడీ వేషాల కోసం అడిగారు. కొత్తలుడు అని, కొత్తపేట రౌడీ అని, అలా మోసగాడని ఇట్లాగా అడుగుతుంటే పెద్ద పెద్ద హీరో, నేను ఒక పక్క నుంచి మంచి హీరో వేషాలు వేస్తున్నాను, కొన్ని యాంటీ హీరో అయి ఉండొచ్చు, బట్ హీరో లీడ్ మ్యాన్ క్యారెక్టర్స్ వేస్తుంటే ఎక్కడో డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అబ్బా ఏంటి, నేను హీరోగా పాజిటివ్ క్యారెక్టర్గా, చట్టాన్ని కళ్ళు లేవు ఇలాంటి సినిమాల్లో హీరోగా చేస్తుంటే నన్ను చిన్న చిన్న రౌడీ వేషాలు ఏమంటున్నారు, నా జీవితం ఏమైపోతుంది, ఇలా కాదు కదా అని అనుకునే పరిస్థితి, వాళ్ళకి ఎదురు చెప్పలేని పరిస్థితి. కానీ లోపల ఒకటే ధైర్యం, ఎన్ని వేషాలైనా వేయనివ్వండి, ఎటువంటి వేషాలు వేయనివ్వండి, నేను ఖచ్చితంగా అలాంటి వాటి కోసం ఎదురు చూస్తాను, అలాంటి ఖచ్చితంగా వస్తాయని ఒక దీక్ష, ఒక నమ్మకం, నాకు ఆ నమ్మకం నిలబెట్టింది. అండ్ ప్రేక్షకులు, నేను చిన్న చిన్న విలన పాత్ర 2-3 సార్లు సినిమాలు వేసినా సరే అందరూ కూడా చమక్లా మరిచేవాడిని, ఆకర్షించుకునేవాడిని. ఇడెవడో భలే చూస్తున్నాడు, శభాష్, నెక్స్ట్ పిక్చర్ ఎత్తుంది చేయాలి, అండ్ ఇతను సాంగ్స్ బాగా చేస్తాడు, ఈ సాంగ్స్ పెట్టి ఇతను హీరోగా చేయాలంటూ ప్రేక్షకుల చేత నేను మనల్ని పొంది, ప్రేక్షకులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని నన్ను ఖచ్చితంగా పెట్టుకుని తీసేలాగా చేశారు. కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అది నా ఒక అధ్యక్ష, నా కాన్ఫిడెన్స్ వాళ్ళని రీచ్ అయింది. నేను చెప్పుకోకర్లా, నువ్వు చేసే చిన్న పాత్ర పెద్ద పాత్ర సరే, నువ్వు చేసే దాంట్లో నీ కన్విక్షన్, నీ యొక్క హావభావాలు, నీ హుషారు వాళ్ళని ఎక్కడో తెలియకుండా రీచ్ అవుతుంది. సైకిల్ కుర్రాడు అంటారు మనూరు పాండవులు, అది 5 మందితో పాటు నేను ఒక కుర్రవాడిని. వాళ్ళకంటే పెద్ద క్యారెక్టర్ నాకు లెంగ్త్ ఏం లేదు, వాళ్ళకంటే స్ఫురద్రూపేం కాదు. కాకపోతే ఆ ఉన్న కొంచెంలో చముక్కలా మెరిసరికి, ఎవడరా భలే ఉన్నాడు, వీడికి లైఫ్ ఉంది రోయ్ అలాగా అనిపించుకోనంటే, అది నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవడం, నన్ను నేను ఆవిష్కరించుకోవడం, నన్ను నేను బెస్ట్ అనిపించుకోవడంగా ఉంది. నిరంతరం అదే థాట్తో ఉండి, ఆ నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి డీలు ఎన్నొచ్చో సరే ధీటుగా ఢీ కొట్టగలం. ఇది నేను చెప్తాను.